మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. కానీ నేను అడుగుతున్నా, నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా. శేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొద్దు ప్రెస్ మీట్ ఇస్తున్నాను. దయచేసి మీ నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి, మీకు వద్దనుకుంటే శేఖర్ రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి. ఆయన నేను చూసుకుంటా, ఆయన ఆరోగ్యం చూసుకుంటా, మా బతుకులు మమ్మల్ని బతికినేయండి, తెగదింపులు చేసేసేయండి. అట్లయినా లేదంటే ఫస్ట్ వైఫ్ మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు శేఖర్ రెడ్డి గారిని తీసుకెళ్ళండి, మీరందరూ బాగుండండి. నాకు అంతే చాలు. మాకు అన్యాయం చేసినా పర్వాలేదు, దేవుడిని నమ్ముకుని ఉన్నాం, ఆ దేవుడు న్యాయం చేస్తాడు. మేకపాటి శాంతకుమారి సంచలన నిర్ణయం. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నుండి విడిపోతానికి తాను సిద్ధమంటూ తెలిపిన శాంతమ్మ, నిందలు పడుతూ నేను ఇంకెంతకాలం కొనసాగించాలి? ఒకటే అడుగుతున్నా, ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం. తులసమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారైనా కలిసి ఉండాలి, శాంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారైనా కలిసి ఉండాలి. తులసమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు కలవటానికి శాంతమ్మ అడ్డము అనటం అబద్ధం. నేను మీడియా సాక్షిగా వాళ్ళిద్దరిని కలపటానికి నేను సిద్ధం. ఇప్పుడే కాదు, నేను చాలా నుంచి పోరాడుతున్నా, అడుగుతూనే ఉన్నా నేను. కానీ వాళ్ళే పట్టించుకోవట్లేదు, వాళ్ళే మాట్లాడట్లేదు, వాళ్ళకే అవసరం లేదనుకుంటున్నారు. మీరు కావాలని చెప్పండి, మంచి డేట్ చెప్పండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్యగా ఉంటూ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాంతకుమారి మర్రిపాడు తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొన్ని నెలలుగా మేకపాటి కుటుంబంలో చర్చకు కారణమైన శాంతమ్మ అంటే నేనే, తాను వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లు, వారికి ఇబ్బంది పెడుతున్నట్లు తరచూ మేకపాటి కుటుంబ పెద్దలు చెప్పుడు మాటలతో నన్ను విమర్శించడం, నన్ను అవమానించడం, నా వ్యక్తిత్వాన్ని కించపరచడం జరుగుతుందని, ఈ సందర్భంలో తాను ఈ బాధలు పడలేక ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వారి కుటుంబం నుండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని విడదీసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆయనకి ఆరోగ్యం సరిగా లేని సమయంలో 2 సార్లు గుండెపోటు, కరోనా సమయంలో ఆయన దగ్గరుండి కాపాడుకున్నానని, 30 సంవత్సరాలుగా నాకు వారికి ఉన్న సంబంధాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారని ఆమె ఆవేదన తెలియపరిచారు. మా ఇద్దరికి 30 ఏళ్ల తమ వివాహ బంధానికి గుర్తుగా పుట్టిన కుమార్తె భవిష్యత్తు కోసం, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం కోసం తాను మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు. 30 ఏళ్లుగా లేని వివాదం, ఆర్థిక సంబంధాలతో గత ఏడాదిగా జరుగుతున్న విమర్శలకు తెరదించుతూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వారి కుటుంబానికి అప్పగించి తాను తన బిడ్డ వారికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పెద్ద మనుషుల పంచాయతీ కుటుంబ సభ్యుల నిర్ణయాలను బేఖరాతు చేస్తూ తమకు రావాల్సిన 35% ఆస్తి వాటా ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఎన్నోసార్లు అడిగినా సమాధానం చెప్పలేదని, తమ వాటా ఆస్తిని ఇవ్వకపోగా సూటిపోటి మాటలతో మానసిక ఇబ్బందులకు గురిచేశారని, ఈ బాధలను పడలేకనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి దూరంగా ఉండి తిరిగి ఆయన వారి కుటుంబంతో సఖ్యతగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు శాంతకుమారి తెలిపారు. లక్ష్మణుడు లాంటి తమ్ముడి రాముడితో జత కలిపేందుకు నేను సిద్ధమయ్యానని తెలిపారు. ఇక మేకపాటి కుటుంబ పెద్ద మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నిర్ణయంపై తాను వేచి చూస్తానని తెలిపారు. ప్రెస్ ముందు నేను ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న బాధని రోజు నలిగిపోతూ ఈరోజు నేను బహిర్గతం అవటానికి కారణం, నాకు ఇంకా భరించే శక్తి దాటిపోయింది. ఎందుకంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో మా అనుబంధం 30 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడు 31వ సంవత్సరంలో కాలు పెట్టబోతున్నాం. మరి ఇన్ని రోజులు మా అనుబంధానికి మాకు ఒక పాప ప్రేమితారెడ్డి. ఈ మధ్య జరుగుతున్న నా మీద ఎన్నెన్నో నిందలు, నీలాప నిందలు, ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా నా గురించి ఇష్టానుసారంగా నిందలేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ పొద్దు, మీరు ఇన్ని నిందలేయటానికి కారణం ఏంటి? శాంతమ్మ చేసిన తప్పు ఏంటి? నేనేమి చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలోకి ఇంకోలాగా రాలేదు. నేను లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పా, చంద్రశేఖర్ రెడ్డి గారే నా లైఫ్లోకి వచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి గారితోనే నా జీవితం కొనసాగించాను 30 ఏండ్లు. ఈ రోజుటి వరకు 1994 నుంచి 2024 వరకు, ఈ రోజుటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారితో నా జీవితం కొనసాగుతూనే ఉంది. మీరు ఆస్తులు ఇచ్చాము అన్నారు. ఏవి ఇచ్చారో ఇలాంటి ప్రెస్ ముందు ఫలాని ఇచ్చామని చెప్పండి.
ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ డాటరు, మరి ఆ పాపకి 65% అన్నారు, 35% చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్నారు. మరి ఏది పెద్ద పాపకి ఇచ్చారో లేదు మాకు తెలియదు. వాళ్ళని దూరం చేసిన ఘనత వాళ్ళదే, అది నానెత్తినేశారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ప్రెస్ ద్వారా ప్రజా సోదరులందరినీ అడుగుతున్నా, మనం ఏదన్నా ఒక చోటకి ఒక న్యాయం చేయమని అడగడానికి పోయినప్పుడు ఇద్దరు ఉండాలా వద్దా? నా వల్లే తప్పు జరిగింది అన్నప్పుడు నన్ను ఒక పక్క కూర్చోబెట్టాలి, మీరు ఓ పక్క ఉండాలి. ఏం తప్పు చేశామో పెద్ద మనుషుల ముందు, ప్రెస్ ముందు మీరు మాట్లాడాలి. నన్ను ఆ విధంగా మీరు మాట్లాడి వగదించుంటే బాగుండేది. మీరు అలా చేయలేదు. సరిగా నేను మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే, రేపు ఆరోగ్యరీత్యా ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులన్నీ మీ కాడ ఉన్నాయి, నేనేం పెట్టి చూడాలి శేఖర్ రెడ్డి గారిని? ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇదేంతో కాపాడుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మా ఆస్తులు మాకు ఇస్తే మీకు శేఖర్ రెడ్డి గారు వద్దనుకుంటే వదిలేయండి, నేను దేవుడు చూసినట్టు చూసుకుంటా, కాపాడుకుంటా శేఖర్ రెడ్డి గారిని నా శక్తి వంచన లేకుండా. లేదా మీరు ఏదో ఒకటి వగదించకుండా మీరు మీ ఇంట్లోకి వచ్చిన మనుషులతో మీరు ఒకటి చెప్పడం ఇంకొకటి చెప్పడం వద్దు. మీడియా సాక్షిగా నేను మాట్లాడుతున్నా, మీడియా సాక్షిగా మీరు మాట్లాడండి. గొడవలేమొద్దు మీకు నాకు, జస్ట్ న్యాయం అంతే. మీరు శేఖర్ రెడ్డి గారికి చేసి న్యాయం చేయండి, మీరే దేవుళ్ళని నేనే చెప్తా. వద్దు నువ్వు ఉండటం వల్ల శేఖర్ రెడ్డి గారు మాకు వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతా. ఏదో ఒకటి చేయండి న్యాయం, అంతేగాని నిందలు ఇవ్వకండి సార్, దయచేసి చెప్తున్నా. నాకు ఒక ఆడపిల్ల ఉంది, నన్ను బతకనియండి దయచేసి. నా మీద మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అట్లాంటివి. ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవద్దు, భగవంతుడు తోడుగా ఉంటాడు. కానీ నేను అడుగుతున్నా, నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా. శేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొద్దు ప్రెస్ మీట్ ఇస్తున్నాను. దయచేసి మీ నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి, మీకు వద్దనుకుంటే శేఖర్ రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి. ఆయన నేను చూసుకుంటా, ఆయన ఆరోగ్యం చూసుకుంటా, మా బతుకులు మమ్మల్ని బతకనియండి, తెగదింపులు చేసేసేయండి. అట్లయినా లేదంటే ఫస్ట్ వైపు మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు శేఖర్ రెడ్డి గారిని తీసుకెళ్ళండి, మీరందరూ బాగుండండి, నాకు అంతే చాలు. మాకు అన్యాయం చేసినా పర్వాలేదు, దేవుడిని నమ్ముకుని ఉన్నాం, ఆ దేవుడు న్యాయం చేస్తాడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను, ఎవరిని నేను తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను. ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, మీరు మాట్లాడిన దానికి నేను ఏ తప్పు చేయలేదని నేను సమాధానం ఇస్తున్నా. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ బిడ్డకు అన్యాయం చేసేది మీరు